అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కొంచెం పొద్దున్నే లేచాను. పొద్దున్నే అంటే కొన్ని వర్క్స్ ఉన్నాయండి. అందుకోసమని మార్నింగే ఉతికిన బట్టలు ఆరేసాను. వేసిన తర్వాత నైట్ గిన్నెలు అయితే తోమి పెట్టుకున్నాను కదా, అవన్నీ అయితే సదరాలి. స్టవ్ అవన్నీ తోముకొని ఉంచుకున్నాను కాబట్టి వంట అయితే ఈజీగానే అవుతుంది. నిన్న సండే కొంచెం క్లీనింగ్ అయితే చేశానండి. అది షూట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఎలా సదరానో చూపించానంటే నైటే నేను వెజ్జెస్ కూడా కట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగే నాకు అవ్వదు కాబట్టి. ఇంకపోతే ఇంకా ఈ రూమ్స్ అవి క్లీన్ చేసుకొని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలండి తొందరగా. మా పిల్లల్ని వీడియో తీయమంటే తీశారు. ఇంకపోతే ఇప్పుడు నేను రైస్ అయితే ఉంచేసాను. ఇప్పుడు ఆనపకాయ పాలు పోసిన కర్రీ అయితే చేస్తున్నానండి. ఆయిల్ పోసుకొని ఆయిల్లో జీలకర్ర, అలాగే వెల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేస్తాను. నేను తొందరగా అయిపోతుందని ఆనపకాయ ముక్కలు అయితే ఉడికించేసుకున్నానండి కుక్కర్లో పెట్టుకొని. ఫాస్ట్గా అవ్వడం కోసము నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, యాజ్ యూ విష్. ఈ ఉడికించిన ఆనపకాయ ముక్కలు ఇందులో వేసేసుకుని బాగా ఉడుకుతున్న తర్వాత చిక్కగా ఉండేటువంటి పాలు అయితే పోస్తున్నానండి. చిక్కగా ఉండే పాలు పోసి కొంచెం అంటే కొంచెము మనము రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసామంటే చిక్కగా అయ్యి కర్రీ మనకైతే ఇలా ఉంటుందండి.